ఆధ్వర్యంలో ప్రముఖ కవి సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్ గారికి ఉత్తమ సినీ గేయ సవ్యసాచి జాతీయ పురస్కారం 2020 ప్రధాన సభకు విచ్చేసినటువంటి కవి మిత్రులందరికీ మరోసారి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. ఈ అవార్డు ప్రధానోత్సవ సభలో భాగంగా అనుబంధంగా కవి సమ్మేళనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కవి సమ్మేళనాన్ని నిర్వహించాల్సిందిగా అనంతపురం జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి లైఫ్ హాలిడే సంపుటిని తీసుకొచ్చిన కవి సోదరుడు కొత్తపల్లి సురేష్, అక్షరమాలి సురేష్ని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కొత్తపల్లి సురేష్ కవి సమ్మేళనం సాహిత్య వేదికను కూడా చాలా అద్భుతంగా చైతన్యవంతంగా నడిపిస్తున్నారు. మంచి కవిత్వం రాస్తున్నారు. తమ్ముడికి స్వాగతం పలుకుతున్నాం. సభకు నమస్కారం. వెన్నెల సాహిత్య అకాడమీ మరియు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా నిర్వహించుకుంటున్నటువంటి అవార్డు ప్రధానోత్సవ సభకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాను. మౌనాన్ని కలం పేరుగా పెట్టుకొని మౌనాన్ని అక్షరాలతో పటాపంచలు చేస్తున్నటువంటి మౌనశ్రీ మల్లిక్ గారికి ఉత్తమ సినీ గేయ సవ్యసాచి జాతీయ పురస్కారం 2020 పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నటువంటి సందర్భంగా ఈ వేదిక నుంచి అన్నగారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అందులో భాగంగా ఈరోజు నిర్వహించుకుంటున్నటువంటి కవి సమ్మేళనానికి చాలా ఆసక్తిగా విచ్చేసినటువంటి ప్రతి కవి హృదయానికి కూడా సాదర స్వాగతం పలుకుతూ ముందుగా సాహిత్య ప్రకాష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. అలాగే పెద్దూరి వెంకటదాస్ గారు, అలాగే మధురశ్రీ గారు అనంతపురం నుంచి వచ్చేశారు. అలాగే శాంతి కృష్ణ గారు, అలాగే నామాల రవీంద్ర సూరి గారిని వేదిక మీద రావాల్సిందిగా పిలుస్తున్నాం, స్వాగతిస్తున్నాం. అలాగే తమ్ముడు మట్టి కవి తగుళ్ళ గోపాల్ని కూడా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒక 5 మంది అయిపోయిన తర్వాత మిగతా 5 మందిని పిలుచుకుంటూ మనం కార్యక్రమం ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం. మిత్రులరా, సహృదయంతో ప్రతి ఒక్కరూ కూడా సహకరించాల్సిందిగా అందరినీ కూడా కోరుతూ ఉన్నాను. మరి ఇప్పుడు నయనం ఆలపించిన రాగం, ఒక సంచలిత రాగం, కిలకిలలు కిలికించితాలు వంటి అద్భుతమైనటువంటి కవితా సంపుటాలను సాహిత్య లోకానికి పరిచయం చేస్తూ ఒక ప్రత్యేకతను చాటుకున్నటువంటి రచయిత, అలాగే వ్యాఖ్యాత, నటుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి అయినటువంటి సాహిత్య ప్రకాష్ గారిని ముందుగా కవిత చదివి వినిపించాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్లీజ్ వెల్కమ్. సభకు నమస్కారం. కవిత శీర్షిక మైత్రి వనంలో స్మృతి కవనం.
నెలలుగా మూటగట్టి ఉంచిన పుస్తకాలను సర్దుకుందామని నాలో పేరుకుపోయిన బద్ధకాన్ని అటక మీదికి గిరాటేసి ఆట విడుపు ఆదివారాన్ని పురమాయించాను. బుక్ షెల్ఫ్ తెరిచి తెరవగానే కొన్ని పుస్తకాలు గుడ్లురిమి చూశాయి, కొన్ని పక్కున నవ్వాయి, కొన్ని కరచాలనం చేశాయి, కొన్ని అలిగి మూతి ముడిచాయి, కొన్ని కన్నీళ్లు పెట్టుకున్నాయి. పుస్తకాలను తడిమినా తెరచి చూసిన కవిమిత్రులను కలుసుకున్నట్టే ఉంటుంది. పుస్తకాలను తడిమినా తెరచి చూసిన కవిమిత్రులను కలుసుకున్నట్టే ఉంటుంది. వాళ్లతో ముఖాముఖిగా మాట్లాడినట్టే ఉంటుంది. కొన్ని పుస్తకాలను తడిమి చూస్తే మంచు పూల వానలో తడుస్తున్నట్టు, ఆకాశంలో మట్టిని కనుగొన్నట్టు, తడియారని స్వప్నాలను ఏరుకున్నట్టు, గరళాన్ని గొంతులో దాచుకున్నట్టు, బతికున్న కలల్ని ఒడిసి పట్టుకున్నట్టు, షాయర్ ముసాఫిర్తో మాట్లాడుతున్నట్టు, అలవి కాని అపురూపమైన భావనలెన్నో అంతరంగాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కొన్ని కవితల్ని ఆలింగనం చేసుకుంటే మరలి రాని లోకాలకు తరలి వెళ్ళిన మంత్రలిపి గుర్తుకు వచ్చి కాలం మీద సంతకం చెదిరి కన్నీళ్లు బొటబొట రాలి పడతాయి. సముద్రమంత గాయాన్ని చేసి గుండెను వరద తాకిడికి గురి చేస్తాయి. బుక్ షెల్ఫ్లో పుస్తకాలను సర్దుకునే ప్రతిసారి కళ్ళు తడవడం, కాళ్ళు తడబడడం, చేతులు వనకడం, గుండె బరువెక్కడం జరిగి తీరుతుంది. పుస్తకాన్ని తడిమి చూడడం అంటే దాన్ని రాసిన కవిని చూస్తున్నట్టే ఉంటుంది, తను మన మధ్య ఉన్నా లేకున్నా. కవితలు కొన్నే కావచ్చు, పేజీలు తక్కువే కావచ్చు. ఆకాశమంత విశాలతతో, సముద్రమంత గాఢతతో మనసును పట్టి కుదిపేస్తాయి. కవిత్వం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండదు. కవి ఎప్పుడూ నిష్క్రమించడు. పుస్తకాల అరలోనే కాదు, మన మది గదిలో కూడా నిక్షిప్తమై ఆకుపచ్చని జ్ఞాపకమై ఉంటాడు. ధన్యవాదాలు. ఒక్కోసారి కవిత్వం చదువుతూ ఆ కవిత్వంలోని భావనలకు లోనై ఉద్వేగానికి లోనయ్యే పరిస్థితి కూడా మనం చూస్తూ ఉంటాం. ఒక మిత్రుణ్ణి పుస్తకాల అరల్లో ఉన్నటువంటి పుస్తకాలని చూస్తూ ఒక మిత్రుణ్ణి స్మరించుకోవడం, ఆ మిత్రునితో ఉన్నటువంటి జ్ఞాపకాల్లోకి వెళ్ళడం లాంటి ఆ భావోద్వేగాలు నిజంగా మనల్ని కదిలిస్తాయి. అద్భుతమైనటువంటి కవిత వినిపించినటువంటి సాహిత్య ప్రకాష్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు అనంతపురం జిల్లా నుంచి అద్భుతమైనటువంటి కవిత్వం రాస్తూ దాదాపు 40 సంవత్సరాలుగా ఇదే సాహిత్య సేద్యం చేస్తున్నటువంటి వెన్నెల సాహిత్య అకాడమీ కార్యదర్శి మధురశ్రీ గారిని కవిత వినిపించాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. వీరు ఇప్పటికే మదనం అనే పేరుతో ఒక సంపుటి తీసుకొచ్చారు. చిక్కని కవిత్వానికి చిరునామా మధురశ్రీ గారు అని చెప్పేసి మేమంతా అనంతపురంలో అనుకుంటూ ఉంటాం. సభకు నమస్కారం. కవితా శీర్షిక మేదరవ్వ. కిరణాల చూపులు గుమ్మానికి సోకగానే ఆమె బెదరు బద్దల్ని ఏకం చేసి బాలబాంధవుడి ప్రతీకలా మధ్యన పరిచి బుట్టను అల్లడం మొదలెడుతుంది. తొడ మీద రక్షగా నిలిచిన రబ్బరు తొడుగుపై బొంగును పోనిస్తూ దశాబ్దాల అనుభవం ఉన్న మచ్చుకత్తితో చెక్కుతుంటే మెరుపు మెరిసిన శబ్దంలా పటపటా విరిగేది. మరింత లోతుకు చిరుకత్తితో చీరుస్తుంటే పాయలుగా బద్దలు తరంగాల్లా కదులుతూ పక్కకు జారిపడేది. అడుగు భాగానికి అనుకూలంగా
బద్దలపై బద్దలు కూర్చుతూ సాధించిన నైపుణ్యంతో చేతి వేలను కదిలిస్తూ అల్లికను పైకి తీసుకొచ్చి నూతన ఆకారానికి ప్రాణం పోసేది ఆ మేదరవ్వ. అక్కడక్కడ బయటకు తొంగి చూసే సందుల్ని కత్తి పిడికిలితో తడుతుంటే పుత్తడి రంగుతో నిలవెత్తు బుట్ట ప్రత్యక్షమయ్యేది. ఆ రంగుల బద్దల్ని చీల్చి పైకి కిందికి అల్లుకుంటూ ఎగువన పల్చగా సర్దుకుంటూ దిగువన అరచేతికి అందేట్టు ఎత్తును పేర్చి కాగితపు గుజ్జునందు నీలి రంగును రంగరించి ఎండబెడితే చాలు సరుకుల్లోని పుచ్చును చచ్చును వేరు చేసే చాట తయారయ్యేది. స్నానాలప్పుడు 4 తడికెలతో గదిని సృష్టించి మనిషి మానాన్ని సంరక్షించే సేవిక అయ్యేది ఆ మేదరమ్మ. ముక్కలైన బద్దల్ని ఏర్చి కూర్చి రంగులు అద్దితే చాలు విసనకర్రై విసురుకుంటూ బయట అరుగు మీద పడి దొరలే వాళ్ళం. అటకపై వస్తువులు అందంగా సర్దాలన్నా, వర్షం వస్తే మిద్దెకి గవాక్షం వేయాలన్నా మేదరవ్వ ప్రాణం పోసిన నిచ్చెన ఎక్కాల్సిందే. తినే బియ్యంలో రాళ్ళు వేరు కావాలన్నా, నూకలు తేలాలన్నా మేదరవ్వ సృష్టించిన జల్లెడ మనకు శ్రీరామ రక్ష అయ్యేది. ఇంటి నిర్మాణంలో ఇసుక మోయాలన్నా, కంకరెత్తాలన్నా మట్టి బుట్టల్ని అందించడంలో మేదరవ్వ చెయ్యి కలవాల్సిందే. రకరకాల వస్తువుల్ని తయారు చేసిన ఈ ధరల ప్రపంచంలో రంగులేని ఆకలిని తీర్చుకునేందుకు సామ్రాజ్యవాదం సృష్టించే వస్తువుల్ని బహిష్కరించి మేదరవ్వ రూపొందించే నిత్యావసర సామాగ్రిని కొని కాసిన్ని కాసుల జల్లుల్ని ఆమె దోసిట్లో కురిపిద్దాం. ధన్యవాదాలు. అభినందనలు మొదటిశ్రీ గారు. ప్రపంచీకరణ దాడికి అంతర్ధానమైనటువంటి కుల వృత్తుల్ని గురించి, చేతి వృత్తుల గురించి, ఒక మేదర కులం స్త్రీ చేతి వృత్తిని, చేతి పనుల్ని ఈరోజు మనమంతా మర్చిపోయేటువంటి ఒక ప్రమాద పరిస్థితులు ఇదంతా మనమంతా ఉన్నాం. మరి దాన్ని నేపథ్యంగా తీసుకుంటూ చాలా చక్కని కవిత అల్లినటువంటి మధురశ్రీ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు నామాల రవీంద్ర సూరి గారు శంభు సినసత్యం సినిమాతో దర్శకుడుగా పరిచయమై మరి అనేక సినిమాలకు సంభాషణల రచయితగా, అలాగే అనాహత పేరుతో ఒక చక్కని కవితా సంపుటిని కూడా ఇప్పటికే మన ముందుకు తీసుకొచ్చారు. మరి త్వరలో మరొక దీర్ఘకావ్యానికి ఆయన శ్రీకారం చుట్టారు. అది కూడా త్వరలో పూర్తి కాబోతుంది. మరి ఒక మంచి కవిత వినిపించాల్సిందిగా సాధారణంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. సభకు నమస్కారం. శీర్షిక తడుస్తున్న పోయం. ఎన్ని సరళ రేఖలు పరీక్షించి చూసినా అందులో వాస్తవికత కనిపించలేదు. సరళ రేఖ చక్కగున్నంత మాత్రాన అదేమంత అందమైందేం కాదు. అందం అంటే వక్రరేఖలోనే ఉంటుంది. అసలైన సౌందర్యం అంటే ఏదైనా మెలికలు తిరిగినప్పుడు, ఇంకేదైనా వంకరలు పోయినప్పుడే చూడాలి. నది ఎన్ని వంపులు తిరిగితే అంత సుందరంగా ఉంటుంది. మది ఎన్ని మలుపులు తిరిగితేనో ఓ పోయం తడిసి ముద్దవుతుంది. తెగిన జ్ఞాపకాలను ముడివేయాలంటే ఆలోచనలు ఎన్ని దారులు తిరగాలో. సంద్రం అనేది సప్పుడు చేయక సమాంతరంగా బండరాయిలో ఉంటే ఎలా? అపూర్వ భంగిమల్లో అలలెత్తిన నొరలను చూసినప్పుడే ఆహా ఏమందం అంటూ కళ్ళను కడలికి కట్టేస్తాము. ఏ మెలికలు లేకుండా ఎదచించుకొని ఒక పుల్లగా ఈ నింగికి ఎవాగిన మొక్కను చూసేదెవరు? ఏ మెలికలు లేకుండా ఎదచించుకొని ఒక పుల్లగా నింగికి ఎగబాకిన మొక్కను చూసేదెవరు? మొక్క తన దేహాన్ని కత్తిరించేసుకొని కొమ్మలు అల్లుకొని కొండకేసి చూస్తున్నప్పుడు ఆకాశానికి హారతి పల్లెమల్లే ఉండదు. మొక్క తన దేహాన్ని కత్తిరించేసుకొని కొమ్మలు అల్లుకొని కొండకేసి చూస్తున్నప్పుడు ఆకాశానికి హారతి పల్లెమల్లే ఉండదు. ఏ అలకలు లేని ఆలుమగల సంసారంలో ఆనందం ఏముంటుంది? అలసట మాత్రమే ఉంటుంది. సమాంతరంగా ఉన్న నేలను చూసినప్పుడు కాదు, నేలపై మొలిచిన గిరులను చూసినప్పుడే నిలువెల్లా మనసు పులకిస్తుంది. సమాంతరంగా ఉన్న నేలను చూసినప్పుడు కాదు, నేలపై మొలిచిన గిరులను చూసినప్పుడే నిలువెల్లా మనసు పులకిస్తుంది.
కొత్తదనం కావాలనుకుంటే ఉన్నది ఉన్నట్లుగా చూస్తే ఎలా, లేనిది ఉన్నట్లు ఊహిస్తేనే కదా ఔరా అనిపించే అతి సుందర దృశ్యాలు పుడతాయి. థ్యాంక్ యూ. హలో, ఎక్సలెంట్ పోయం మిత్రమా, అభినందనలు. మీకు చాలా మంచి కవిత వినిపించారు. అసలైన సౌందర్యం వంకర్లలోనే వంపులలోనే ఉంది అంటూ చాలా చక్కని భావాలని మా ముందు పరిచారు. మీకు హృదయపూర్వకంగా అభినందనలు. ఇప్పుడు సీనియర్ కవి, తెలంగాణ కేసరి, అలాగే లేడీ కండక్టర్ పుస్తకాలతో తెలుగునాట గొప్ప రచయితగా ముందుకెళ్తున్నటువంటి సీనియర్ కవి పెద్దూరి వెంకటదాస్ గారిని కవిత వినిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. సభకు నమస్కారం. నేను రిటైర్డ్ పోలీస్ అధికారిని. దేశభక్తికి సంబంధించినటువంటి కవిత ఇటీవలే దూరదర్శన్లో ప్రెజెంట్ చేశాను. అది మీకోసం. నమామి నా దేశమా, నా కవితా శీర్షిక నమామి నా దేశమా. నిప్పులు చెరుగుతూ నింగికెగిసే ఉపగ్రహాన్నైనా మంచి తిథి నుంచి ప్రయోగించడమే మన సంఖ్యాశాస్త్రానికి ఉన్న ప్రాముఖ్యతకు నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యంపై అవగాహన పెరిగి ఎన్ని కొత్త ఆవిష్కరణలు చోటు చేసుకుంటున్నా మన ఆధ్యాత్మికతతో అంటుకట్టుకున్న యోగా విశ్వవ్యాప్తంగా జనాదరణ పొందడమే మన కీర్తికి తర్పణం. అవనిని జననిగా కొలిచే దేశంలో పారే నీరైనా, పీల్చే గాలైనా, చెట్టైనా పుట్టైనా భగవంతుని రూపంగానే భావించి ఆరాధనా భావంతో చూడడమే మనకు అనువంశికంగా వినగుణం. కాలాన్ని గణించి రాసిన పంచాంగంలో ఉన్నట్లు అమావాస్య పౌర్ణమికి జరిగే కడలి ఆటుపోట్ల కదలికలను ముందే చెప్పగలగడం మన సత్తాకు సాక్ష్యం. మహాత్ములకు పరమాత్ములకు నెలవైన ఈ నేలలో పుట్టుకనే పూర్వజన్మ సుకృతం. సమశీతోష్ణ ప్రాంతంగా ప్రకృతి మనకిచ్చిన వరమై ప్రపంచ పటంలో మన దేశమే అత్యద్భుతం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. కవిత్వం నిండా జాతీయత భావాలను నింపుకున్నటువంటి కవితను వినిపించి అందరినీ కూడా ఉద్వేగపరిచారు. మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తాను. మరి ఇప్పుడు మరో సీనియర్ కవి శాంతికృష్ణ గారు తెలుగు సాహితీవనం గ్రూప్ స్థాపించి వివిధ సందర్భాల్లో కవితల పోటీలు నిర్వహిస్తూ చాలా మంది కవుల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. వారు ఇప్పుడు కవిత చదివి వినిపించాల్సిందిగా కోరుతారు. సాహితీ నమస్సులు అందరికీ. కవితా శీర్షిక అక్షరాల గవ్వలు. అక్కడ ఇష్టమైన పరిమళం అమ్మ ఒడిలా ముచ్చటగా ఉండేది. అక్కడేగా అక్షరాల జల్లుల్లో ప్రతిరోజు నే తడిసింది. చెట్టు కిందే తరగతులైనా చెప్పలేనంత ఇష్టం. కోయిలమ్మ సంగీతంతో పాటు తెలుగు పద్యాల కమ్మదనం విన్నాను. చిగురాకుల రెపరెపలతో చెంగలువ పువ్వునయ్యాను. ఊడల మర్రి చెట్టు అర్థం కాని గణిత సూత్రంలా కనిపిస్తూ పరుగులు తీసే బాల్యాన్ని పట్టి మరీ జ్ఞానాన్ని బోధించే బోధి వృక్షమయ్యేది. పలకలో అక్షర బీజాలు నాటిన క్షేత్రభూమి అది. ఉదయం బడి గంటలు కొట్టకముందే వాలిపోయిన గువ్వపిట్టలం. సంధ్య పొద్దుకు అక్షరాల నదుల్లో ఈది అలసిపోయిన చేపపిల్లలమైపోతాం. సంచి నిండా అక్షరాలు గలగలలాడే గవ్వల్లా నాతో పాటు ఇంటికొచ్చేవి. అరుగు పైన నాతో పాటు కూర్చుని సంధ్యగీతమయ్యేవి. అక్షరాలతో సహవాసం ఆనాటిదే. అందుకే నేడవి నా కలంలో తీయని కవితలవుతున్నాయి. ధన్యవాదాలు.
అక్షర ప్రేమికురాలిగా అద్భుతమైనటువంటి కవిత్వాన్ని మన ముందు పరిచారు. వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. త్వరలో గెస్టులు రాబోతున్నారు కాబట్టి మరికొద్ది క్షణాల్లో మనం కవి సమ్మేళనాన్ని ముగిద్దాం. ఇప్పుడు మట్టి కవి, దండకడియం కవి, తీరొక్క పువ్వు కవితలను ఏరుకుంటూ నాన్నగొడ్డలితో పరశురాముడి అవతారం ఎత్తి కడియంతో రొట్టమాకు రేవు కొత్తపల్లి అవార్డులు పొందినటువంటి కవి, ఉపాధ్యాయుడు, నిక్కమైన మనిషి తగుళ్ళ గోపాల్ని కవిత చదవడానికి సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరికీ శనార్థులు. నా పేరు తగుళ్ళ గోపాల్. కవిత పేరు మెట్లు లేని బావి. ధైర్యం అయితే చెప్పినా కానీ నాకు ధైర్యం జాలలే. బల్పాలు నోట్లో పెట్టుకొని పలక మీద ఆలు పెట్టియమనే బుజ్జమ్మ ఇప్పుడు ఒక పిల్ల తల్లై బతుకును చెరిపేసుకోవాలని చూస్తుంది. బుజ్జమ్మ ఎట్లున్నవురా అని మాట కలిపితే గాజులు పగిలి రక్తం గారుతున్న చెయ్యి చూపించింది. మొగడు ఎట్లాంటోడో చెప్పలేకపోయింది కానీ ఉబ్బిన కన్ను మాట్లాడింది. చదువుకునేదాన్ని తీసుకొచ్చి ఈ బాయిల నూకిండ్రు నన్ను. అత్త కప్పల బెకబెకలు, మరిది పాముల బుసబుసలు నాకు దరిదొరకకుండా చేసినాయి. ఈ బాయి ఎక్కనీక మెట్లే లేవా సార్ అని అడిగింది. ఈ బాయి ఎక్కనీక మెట్లే లేవా సార్ అని అడిగింది ఆశగా, అమాయకంగా. నేను ఎట్లాంటి దాన్నో మీకు తెలిసే కదా సార్. ఈ కొడుకును ఎవరికి కన్నవో అని అనుమానపు పామును మెడలేసిండ్రు. నన్ను పిచ్చిదాన్ని చేసి తల్లిగారింటి కాడ తోలిపోయిండ్రు. నాకు బతకబుద్ధి కాలే సార్. పత్తి చేలకు కొట్టే పురుగు మందు కూడా ఆయన. ఎప్పుడైనా అటెండర్ తాత లేకుంటే ఈ బడి మొత్తం నేనే కదా ఊకేది. ఇప్పుడు పొరక కూడా పట్టలేకపోతున్నా. వాళ్ళు కొట్టిన దెబ్బలకు నొప్పుల కుప్పనైనా. మీరు చిన్నప్పుడు చెప్పిన సీతాదేవి కథ లెక్కనే నా బతుకైంది సార్. అగ్ని ప్రవేశం చేయలేదన్న మాటే కానీ నిప్పును నెత్తిన మోస్తూ బొగ్గునవుతున్నా. మీరు చిన్నప్పుడు చెప్పిన సీతాదేవి కథ లెక్కనే నా బతుకైంది సార్. అగ్ని ప్రవేశం చేయలేదన్న మాటే కానీ నిప్పును నెత్తిన మోస్తూ బొగ్గునవుతున్నా. పురుగు పట్టిన పత్తి కొమ్మల్లో సగం తినేసిన ఆకు కదిలినట్టు బుజ్జమ్మ కళ్ళు నలుచుకొని మాట్లాడుతుంటే ఎట్లా ఓదార్చాలో నాకు తెలియలే. వెనుకకు తిరగకుండా బిడ్డను జోకొట్టుకుంటా బుజ్జమ్మ పోతుంటే ఎక్కిళ్లతో ఎగిసి పడుతున్న సముద్రాన్ని జోలపాడి పడుకోబెడుతున్నట్లుగా ఉంది. వెనుకకు తిరగకుండా బిడ్డను జోకొట్టుకుంటూ బుజ్జమ్మ పోతుంటే ఎక్కిళ్లతో ఎగిసి పడుతున్న సముద్రాన్ని జోలపాడుతున్నట్లుగా ఉంది. థ్యాంక్ యూ. గోపాల్ నిజంగా ఒక మానవీయ కవి. మన కంటి ముందు కనిపిస్తున్నటువంటి అనేక సంఘటనల్లో నుంచి మనం కవిత్వాన్ని తోడుకోవచ్చు. మరి అట్లాంటి ఒక ప్రయత్నమే ఈ కవిత్వం. మరి వెలుగులోకి రానటువంటి బుజ్జమ్మలు ఇంకా ఎంతమంది ఉన్నారో ఈ భూమి మీద, మన సమాజంలో, మన కంటి ముందు అనేది మనం అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయం. చాలా మంచి కవిత, హృదయాన్ని ఆర్ద్రపరిచే కవిత వినిపించినటువంటి గోపాల్, నా తమ్ముడు తగుళ్ళ గోపాల్కి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్న ఒకసారి అభినందన. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ శ్రేణి మరి ముందుకు రావాల్సిందిగా మీరు కొంత వెళ్ళాల్సిందిగా కోరుతూ ఇప్పుడు సిహెచ్ ఉషారాణి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. జల్దీ విద్యాధరరావు గారు, అలాగే ఇబ్రాహీం నిర్గున్ గారు, కమ్మదూరి షేక్ నబీ రసూల్ గారు అనంతపురం నుంచి, తండా హరీష్ గౌడ్ తెలంగాణ ప్రాంతం నుంచి చాలా సరికొత్త డిక్షన్తో కవిత్వం రాస్తున్నటువంటి నా మరో తమ్ముడు తండా హరీష్. జంగం స్వయం ప్రభ గారు, వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ముందుగా అనంతపురం జిల్లా సాహిత్యంలో చాలా చురుగ్గా ఉంటూనే సేవా కార్యక్రమాల్లో కూడా చాలా
అంతే చురుకైనటువంటి పాత్రను పోషిస్తూ కంబదూరి షేక్ నబీ రసూల్ అనే ఒక వ్యక్తి ఎక్కడ చూసినా కూడా తానే సమాజమై వ్యవహరిస్తూ తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు కూడా. అలాంటి వ్యక్తి మాకు చాలా ఒక తండ్రిలాగా మమ్మల్ని నడిపిస్తున్నటువంటి ఆ వ్యక్తి ఈరోజు మన ముందుకు వచ్చారు. వారు ఇప్పుడు ఒక 2 గజలు వినిపిస్తారు. చాలా ఒక సెటైరీగా చాలా సరదాగా సాగిపోయే వారి గజల్ మరి మనమంతా విందాం. ఇప్పుడు వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను పెద్దల్ని. సభా సరస్వతికి నమస్సులు. చాలా గొప్పగా చెప్పారు. సాధారణ మానవుడిని, సేవే ధర్మం, సేవాధర్మం నా ఆంగికం, వాచికం, అధినం నా సేవాధర్మం. ఇక్కడ అనంతపురం, ఇక్కడ ఈ జిల్లాలో, తెలంగాణలో చాలా చోట్ల నా గజల్స్ క్లిక్ అయ్యాయని చెప్పడానికి నేను చాలా గర్విస్తున్నా. మరలా అవకాశం వెన్నెల సాహిత్య అకాడమీ వాళ్ళు ఈరోజు ఉర్దూ గజల్స్ కూడా, దాని తెలుగు తర్జుమా కూడా నేనే చేసినాను. తెలుగులో కవి కాబట్టి ఉర్దూలోను 2 భాషల్లోనూ నా యొక్క కవిత్వాన్ని ఆస్వాదిస్తారని విశ్వసిస్తూ నేను పిలుస్తుంది. చాందనీ హోతీ హై సిర్ఫ్ చాంద్ సే, సితారోं से नहीं. चांदनी होती है सिर्फ चांद से, सितारों से नहीं. मोहब्बत होती है एक से अनेक से नहीं. मोहब्बत होती है एक से अनेक से नहीं. వెన్నెల విరిజిమ్మేది కేవలం చంద్రుడు మాత్రమే. వెన్నెల విరిజిమ్మేది కేవలం చంద్రుడు మాత్రమే, తారలు కానే కాదు. మనసు పరవశించేది నచ్చిన మగ వల్లే కానీ నచ్చని వారు ఎందరుంటేనే. किसी मतलब नहीं कविता, जवाबदारी नहीं नौजवान, बाजार पड़ी बेदर्दी औरत, किसी जिंदगी की काबिल की नहीं. భావం లేని కవిత, బాధ్యత లేని యువత, బజారు పడ్డ వనితల బ్రతికే వ్యర్థం. साइकिल चलाना है तो उसकी हैंडल को देखिए. साइकिल चलाना है तो उसकी हैंडल को देखिए. लड़की को छेड़ना है तो उसकी सैंडल को देखिए. लड़की को छेड़ना है तो उसके सैंडल को देखिए. సైకిల్ తొక్కే ముందు దాని హ్యాండిల్ని సరిచూచుకో. యువతిని వేధించే ముందు ఆమె ధరించిన శాండిల్ను గుర్తు చేసుకో. रोशनी चांद से निकलती है, रोशनी चांद से निकलती है, तड़पना धरती को पड़ता है. जैसा आपकी आंखों की मोहब्बत होती है, तड़पना मेरे दिल को पड़ता है. చంద్రుడి నుంచి వెలువడే చంద్రకాంతితో ఈ భూమి పులకించిపోతే నీ కళ్ళ నుండి వెలువడే ఓర్చుకుని భరించడం ఈ హృదయానికి భారమేస్మా. तुम मानो ना मानो, मोहब्बत इंसान की जरूरत है. तुम मानो ना मानो, मोहब्बत इंसान की जरूरत है. प्यार करके देखिए ये जिंदगी कितनी खूबसूरत है. प्यार करके देखिए ये जिंदगी कितनी खूबसूरत है. నీవు నమ్ము నమ్మకపో, ప్రేమ అనేది మానవుని అవసరం. నీవు నమ్ము నమ్మకపో, ప్రేమ అనేది మానవుని అవసరం. ప్రేమించి చూడు తెలుస్తుంది ఈ జీవితం ఎంత మాధుర్యమైందో. ప్రేమించి చూడు తెలుస్తుంది ఈ జీవితం ఎంత మాధుర్యమైందో. मेहंदी मेहंदी रंग लाती है वो सूख जाने के बाद. मेहंदी रंग लाती है वो सूख जाने के बाद. आपकी मोहब्बत नूर लाती है आप दूर होने के बाद. గోరింటాకు ఎంత పండింది తెలిసేది అది ఎండిపోయాకనే. అలాగే నీ ప్రేమ పారవశ్యం విలువ తెలిసేది కూడా నీవు దూరమయ్యాకనే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. दुनिया बुरा लाग चाहती तो क्या होता है, वही होता है जो मंजूर खुदा होता है. ఈ సమాజం లక్ష శాపనార్థాలతో తప్పించిన మనపై ఆ భగవంతుని అనుగ్రహం ఏముందో అదే జరుగుతుంది. चांद चांदनी पर नजर है, चांद चांदनी पर नजर है क्योंकि वो उसी के पास है. मैं किसी पर नजर रखूं, मेरा चांद और किसी और के पास है. చంద్రుని వెన్నెలపైనే మనసు ఉంది, ఎందుకంటే అది తన చెంతనే ఉంటుంది. కావున అలాగే నా చంద్రుడు నా చెంత లేనప్పుడు నేను ఎవరిపై మనస్పడను. జై హింద్. హలో,
ధన్యవాదాలు సార్. చాలా మంచి ఆలోచనాత్మకమైనటువంటి గజలు వినిపించారు. అలాగే అందరినీ కూడా మీ సెటైరిక్ గజల్స్తో అందరినీ కూడా అలరించారు. మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఇబ్రాహీం నిర్గున్ ఇప్పుడు ఏది రహస్యం కాదు అనే పేరుతో చాలా చక్కని కవిత్వాన్ని మన ముందుకు తెచ్చారు. ఇప్పటికే తెలుగు సాహిత్య రంగంలో ఒక ప్రామాణికమైనటువంటి అవార్డుగా భావించే ప్రీవర్స్ ఫ్రంట్ అవార్డు అందుకున్నటువంటి గొప్ప కవి ఇబ్రాహీం నిర్గున్ గారిని ఇప్పుడు కవిత చదివి వినిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. సభ ముందు కూర్చున్నటువంటి కవులకు తర్వాత ప్రేక్షకులకు నా హృదయపూర్వక అభినందనలు. వెన్నెల సాహిత్య అకాడమీ వారు అందిస్తున్నటువంటి పురస్కారాన్ని అందుకోబోతున్న మౌనశ్రీ మల్లికన్నకు నా అభినందనలు. ఎంతో ప్రేమతో నన్ను ఆహ్వానించినందుకు. నా కవిత టైటిల్ నగరం ఒక గాయం. రాత్రి నగరం నల్ల సముద్రంపై రుమేనియా దీవిలా ఉబ్బిన చీముగడ్డ వెలుతురు పుండు. కరేబియన్ నల్లపిల్ల తొడలు చీరి నియాన్ లైట్లు కురిసిన ఎర్రటి ఋతువాన. తారు తీరం అలలై పోటెత్తే వాహనాల లంగరు. రోడ్లు నావిగేషన్ గీసుకున్న కంటి చూపు. ఎండ చీర విప్పి డిస్కో లైట్ల ఎదపై ట్రాన్స్పరెంట్ బ్లౌజ్లోంచి పొడుచుకొచ్చిన ఎత్తైన కట్టడాల విటురాలు. ఒంటి మించి రంగుల్ని విప్పి రాత్రి ర్యాంపు మీద క్యాట్వాక్ చేస్తూ ఆహా అనిపించుకుంటున్నది నగరం. పోకిరిల దాహపు కసి, చూపుల స్టాకు, కరిగిన ఎయిడ్స్ రోగి పుండు. నరాల తీగల్ని సాగదీసుకుంటూ కరిగిన కండల చమురు తాగిన 6 ప్యాక్ పందికొక్కు. ఎక్కడికి ఎగరలేని రెక్క తెగిన రాబందు. నాంపల్లి 2వ ప్లాట్ఫామ్కి ఆవల బూర్లమ్ముకునే చిక్కెంటుకల మాసిన సంచిలో చిక్కుబడిన బాల్యానికి ఓ పూట ఆకలి తీరడమే గెలుపైనప్పుడు గంజి కుతకుతా ఉరుకుతూ ఉంటుంది. వెలగని పొయ్యిని చూస్తున్నప్పుడు ఆ పిల్లాడి నోట్లో ఎస్బిడి పొగలోంచి నాటుసారా, ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఎండిన డొక్క. ఎన్నో ఏళ్ళు గతించిపోయినవి కానీ తెల్లవారనివ్వని గుర్రం జాషువా పద్యం. ప్రతిరోజు రాలిన చంద్రమతి నల్లపూసల సౌరు కలుస్తూనే ఉంటుంది గంగలో. ఇక నీ ఆట పూర్తయింది. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. అంతెత్తు పైనెక్కడో ఎగురుతూ విమానం లెన్స్తో చూస్తావు చూడు. అంతెత్తు పైనెక్కడో ఎగురుతూ విమానం లెన్స్తో చూస్తావు చూడు. అంత సౌందర్యవతి కానే కాదు నగరం. పక్కా మాస్ మసాలా. బైరాగి చేతుల్లోకి తీసుకొని ఓదార్చే శబ్దాల గాయం. ధన్యవాదాలు. హలో. నిర్గుణ్ గారు చాలా ఖచ్చితత్వంతో ఉండే మనిషి. మరి తన కవిత్వంలో కూడా ఒక్క వృధా పదం కూడా కనిపించలేనటువంటి ఒక 10 పదాన్ని తూకం వేసుకుంటూ కవిత్వం అల్లే కవి. చాలా మంచిగా కనిపించారు. వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు జంగం స్వయం ప్రభా గారు వారు కొంత అర్జెంటుగా వెళ్ళాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే కవిత్వ ప్రపంచంలోకి ప్రవేశించి మంచి కవయిత్రిగా గుర్తింపు తెచ్చుకుంటూ ఉన్నారు. వారి తండ్రి స్థాపించినటువంటి దేవాలయం కార్యనిర్వహణ అధికారిగా ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి జంగం స్వయం ప్రభా గారిని కవిత వినిపించాల్సిందిగా కోరుతారు. ముందుగా కవిమూర్తులు కొలువై ఉన్న అక్షర కోవలకు నా వందనాలు. వెన్నెల సాహితీ అకాడమీ అవకాశం ఇచ్చిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉత్తమ సినీ గేయ సవ్యసాచి అవార్డు అందుకుంటున్న మౌనశ్రీ మాలిక్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. నేను చదువుతున్న కవిత
కళాన్ని బంధించే కాలమా, కాలాన్ని లిఖించే కలమా, చరిత్రను సృష్టించే అద్భుతమా, ఎన్ని యుగాల చరిత్ర ఇది. సృష్టిలో తొలి అక్షరం ఓంకారనాదంతో శ్రీకారం. ఇసుక నేలపై వేలి వ్రాతలు, రాతి నేలపై ఉలిగీసిన శాసనం, తాళపత్రంపై ముళ్ళు రాసిన మాటలు, నూలు గుడ్డపై నెమలీక నాట్యం, కళాకారుడి కుంచె కవ్వింపు, కాలంతో చిట్లిన ముళ్ళు పాలి కథ, వేగంగా మొదలైన ములికి వెద, వేలి కొనల్లో చిక్కిన చెరవాణి చెర, పుడమి తల్లి నిండా పుటలు, తరగని భావాల పుట్టలు, కథలు చేరేది కంచికే, కలం చేరేది కాలపు కుంచకే. కాలమా నీకెన్ని రూపాలు, కలంతో మారిన నేస్తమా నీకెన్ని శాపాలు. రూప విక్రయంలో అపురూపం, కాలాన్ని బంధించే మాయాదీపం. స్వస్తి. థ్యాంక్ యూ మేడం, చాలా మంచి కవిత వినిపించారు, మీకు హృదయపూర్వకంగా అభినందనలు. ఇప్పుడు కవిత్వంలో కొత్త టెక్నిక్ని ప్రయోగిస్తూ ఇప్పటికే నీటి దీపం, ఇన్బాక్స్ వంటి 2 కవితా సంపుటాలని మన ముందుకు తీసుకొచ్చి తన కవిత్వ సామర్థ్యానికి కొలమానంగా ఇప్పటికే కందికొండ రామస్వామి అవార్డు, జనరంజక పురస్కారం, అలాగే ఆచార్య నెల్లూట్ల పురస్కారం, షేక్ ఖాదర్ షరీఫ్ పురస్కారం, విమల శాంతి అవార్డు, అలాగే బిఎస్ రాములు స్ఫూర్తి అవార్డులు అందుకుంటూ చాలా చురుగ్గా వేగంగా ముందుకు దూసుకెళ్తున్నటువంటి యువ కవి నా తమ్ముడు మరి తండా హరీష్ గౌడ్ని కవిత వినిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి కొత్తపల్లి సురేష్ అన్నకి, అదేవిధంగా అవకాశం ఇచ్చినటువంటి వెన్నెల సాహిత్య అకాడమీకి, అదేవిధంగా అవార్డు తీసుకుంటున్నటువంటి అన్నయ్య మోనశ్రీ మల్లిక్ గారికి అభినందనలు. నా హృదయపూర్వక అందరికీ సాహితీ మిత్రులకి, ముందున్నటువంటి వేదిక ముందున్నటువంటి సాహితీ మిత్రులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నా కవిత శీర్షిక దేహపు కిటికీ. కవిత శీర్షిక దేహపు కిటికీ. గాయం ఒకటికి తీపి, గాయం ఒకటికి తీపి, ఎప్పుడు జోలెలో వేసుకొని తిరుగుతుంటాడు. ఒకడికి గాయం చేదు, ఒకడికి గాయం చేదు, ఎప్పుడు ఎవరో ఒకరి కన్నీళ్లను తాగుతుంటాడు. గాయం ఒకడికి పాట, కారుతున్న నెత్తురుకు పూసుకొని నవ్వుతుంటాడు. గాయం ఒకడికి పాట, కారుతున్న నెత్తురుకు పూసుకొని నవ్వుతుంటాడు. ఒకడికి గాయం ఆట, ఇంకొకరిని నిద్రపోనివ్వకుండా పావులు కదుపుతుంటాడు. ఒకడికి గాయం ఆట, ఇంకొకరిని నిద్రపోనివ్వకుండా పావులు కదుపుతాడు. అసలు గాయం కాని, గాయం చేయని మనిషి ఉంటాడా? మనసుంటుందా? చోటుంటుందా ఎక్కడైనా? కొన్నిసార్లు రూపాలను మార్చుకుంటుంది తప్ప, కొన్నిసార్లు రూపాలను మార్చుకుంటుంది తప్ప, దిక్కులను జేబులేసుకొని తిరుగుతూ ఏ కొమ్మ మీద కూర్చొని ఎటువైపు వెళ్ళినా గాయం తాలూకా పచ్చి వాసనలే. ఏ కొమ్మ మీద కూర్చొని ఎటువైపు వెళ్ళినా గాయం తాలూకా పచ్చి వాసనలే. ప్రపంచాన్నంతా ఎక్కడికక్కడికి అక్షాంశాలు రేఖాంశాలుగా మరల విడగొట్టి రాత్రి పగళ్ళుగా తవ్విపారేసిన గుప్త నిధుల్లా బయటకొచ్చే ఆత్మబంధువులు గాయాలే. గుప్త నిధుల్లా బయటకొచ్చే ఆత్మబంధువులు గాయాలే. గాయం లోలోంచి కనులను తెరిపించే దేహపు కిటికీ. గాయం లోలోంచి కనులను తెరిపించే దేహపు కిటికీ. మనిషివని గుర్తు చేసే కాలసంతకం. మనిషివని గుర్తు చేసే కాలసంతకం. ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో చెప్పే ఏకైక జీవన వ్యాకరణం.
ఎలా జీవించాలో ఎలా జీవించకూడదో చెప్పే ఏకైక జీవన వ్యాకరణం. ధన్యవాదాలు. అభినందనలు తమ్ముడు. గాయం అంటేనే అది ఒక భరించరానటువంటి బాధ, దుఃఖంగా మనమంతా భావిస్తే ఆ గాయాన్ని ఒక గేయంగా ఆలపించినటువంటి గొప్ప హృదయం ఉన్నటువంటి కవి మన తండ హరీష్ గౌడ్. హృదయపూర్వకంగా తమ్మునికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడు ఇంకా చివరిగా పెద్దలు జల్ది విద్యాధరరావు గారు, ఐఆర్ఎస్ అధికారి గారు, వీరు వారు విమలా సాహితీ సంస్థ వ్యవస్థాపకులు, అలాగే నెలవంక నెమలిక ప్రప్రథమ ఉత్తమ సాహితీ పురస్కారం, మానస ఆర్ట్ పురస్కారం, అలాగే గిడుగు రామూర్తి పురస్కారం అందుకున్నటువంటి గొప్ప కవి. వారిని ఇప్పుడు కవిత చదివినిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. వేదిక ముందుకు ఇప్పుడే డాక్టర్ కేవి రమణాచారి గారు విచ్చేస్తూ ఉన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి వీరు, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి వీరు వేదిక మీదకి విచ్చేశారు. వారికి ఇదే మా సాదర స్వాగతం. కవిత శీర్షిక గాలి భాష. గట్టిగా గాలి పీల్చాలని ఉంది. మోర ఎత్తి ముక్కును ఎగపీల్చి నరనరాల్లో నిండుగా ఉరకలెత్తుతూ ప్రాణవాయువు ప్రవహించేలా గాలి పీల్చాలని ఉంది. ఎన్నాళ్ళయిందో దేహంపై తడుముతూ పొంగిపొరలే గాలిని చెవిచూసి స్వేచ్ఛగా సహజంగా శ్వాసను ఎగపీల్చి కొండల్లో కోనల్లో దారుల్లో డొంకల్లో దూసుకుపోతూ రాసుకుపోతూ తోక తొక్కిన త్రాచుల బిరబిర బరబర చెరచెర వరద ప్రవాహంలా ఉరుకులెత్తే పైరగాలిని పిల్లగాలిని పిచ్చిగాలిని మధుర ప్రసాదంలా ఆస్వాదించి ఆహ్వానించి ఆవహించాలని ఉంది. ఉచితమైన గాలిని, స్వచ్ఛమైన గాలిని, ఖర్చులేని గాలిని, హాయిగొలిపే గాలిని ధ్యాసగా ధ్యానంగా శ్వాసను పీల్చాలని ఉంది. తిత్తులు నిండేలా ఊపిరి లోనికి లాగాలని ఉంది. ఆంక్షలు అడ్డంకులు లేని, ముసుగులు లొసుగులు లేని, అసమానతలు అమానవీయాలు లేని, ఉక్కపోతకు ఊచకోతకు అణిచివేతకు దూరంగా నోటికున్న బంధనాలను పుట్టుక్కన తెంపి ముక్కుకున్న గుడ్డ ముక్కను జేబులోకి పంపి సమానంగా సమాధానంగా సమ్మతంగా అస్మితంగా పదాల సందులో నుండి పెదాల మధ్యలో నుండి పున్నాగ పువ్వుల సన్నాయి వాద్యంలా బలంగా లాగిన గాలిని పదాలుగా మార్చి వదలాలని ఉంది. గొంతు తెరచి గాలి భాషను అనువదించి వినిపించాలని ఉంది. గాలి పీల్చాలని ఉంది. స్వేచ్ఛగా గాలి పీల్చాలని ఉంది. నమస్కారం. హలో, థ్యాంక్ యూ సార్. చాలా మంచి కవిత వినిపించారు. మరి ఒక అధికారిగా నిరంతరం బిజీగా ఉంటూనే సాహిత్యం మీద కూడా కొంత దృష్టి పెట్టి చాలా చక్కని కవిత్వాన్ని తీసుకొస్తున్నటువంటి మీకు హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇప్పుడు వాసన చెట్ల జయంతి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే సిహెచ్ ఉషారాణి గారు వేగంగా రావాలి ప్లీజ్, దయచేసి అర్థం చేసుకోవాలి. అలాగే మట్టి పదాల కవి నాగిళ్ళ రమేష్ని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఉపాధ్యాయునిగా ఉంటూ చాలా చక్కని కవిత్వం రాస్తున్నాడు ఆయన. అలాగే మరో కవి రహీముద్దీన్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. పేర్ల రాము ఒకవైపు విద్యార్థిగా ఉంటూ చాలా చురుకైనటువంటి కవిత్వం రాస్తున్నాడు మరో తమ్ముడు పేర్ల రామును కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్లీజ్ కమ్ ఫాస్ట్. లిఖిత్ కుమార్ గోదా
ఆ అబ్బాయిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. లిఖిత్ కుమార్ గోదా లేడా? కొవ్వూరి అనిల్ కుమార్ ప్లీజ్. కొవ్వూరి అనిల్ కుమార్ తమ్ముడు చాలా చక్కని కవిత్వం రాస్తున్నాడు, అలాగే పాటల వైపు కూడా సీరియస్గా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్లీజ్ సిద్ధ. ముందుగా సిహెచ్ ఉషారాణి గారు దిగులు చూపుల దారుల్లో కవితా సంపుటితో ఇప్పటికే మన ముందుకు వచ్చారు. వారు ఇప్పుడు కవిత చదివించాల్సిందిగా కోరుతాం. ప్లీజ్. పెద్దలందరికీ నమస్కారం. మౌనశ్రీకి అభినందనలు. శీర్షిక మోదుగు పూల వర్ణన. కనులు తెరిచి సృష్టించిన రెప్పల గానాన్ని నిశ్శబ్దంగా వేసుకుంటూ వెళ్ళిన అడుగుల వెనుక ఎన్ని మోదుగు పూల వర్ణరాగాన్ని వెదజల్లావో. నువ్వు ఆకుపచ్చని ఆకాశంలో ఎగరేసిన అక్షర నక్షత్రాలు అన్నగీతాలు అవుతున్నాయి. ప్రశ్నలు నినాదపు గొంతులుగా వెలుగుతున్నాయి. అనామిక చరణాలు కొన్ని నీ పాదాలు తాకి నీ గుండె పల్లవిని ఉన్న ప్రవాహంలో తడిరాగాన్ని అందుకున్నాయి. ఇప్పుడు చుట్టూ పరుచుకున్న స్వేచ్ఛలేని పాకుడు విప్పారిన నెమలి కన్నుకు దిగులు మొగులై కమ్ముకున్నది. నీ పాదముద్రలు సోకని తింసాలో చెక్కపూసలు లయతప్పినాయి. పరుచుకున్న ఇప్పపూలు వెలవెలగా బుగులు పడ్డాయి. నది తన దోసులతో చేపపిల్లను ఓదారుస్తుంది. నిర్బంధం శిథిల శరీరానిక, సిద్ధాంతపు తలుపులక, పోరు బాటలక. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, అభినందనలు మీకు. నెక్స్ట్ ఇప్పుడు కొవ్వూరి అనిల్ కుమార్ పీజీటీ టీచర్గా పనిచేస్తూ పాటల రచయితగా చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చక్కని కవిత్వం కూడా రాస్తున్నటువంటి కొవ్వూరి అనిల్ కుమార్ని కవిత చదివించాల్సిందిగా కోరుతాం. ముందుగా సభకు నమస్కారం. ఉత్తమ సినీ గేయ సవ్యసాచి జాతీయ పురస్కారం అందుకుంటున్న అన్న మౌనశ్రీ గారికి అభినందనలు. దిగంబర కవితా సంపుటితో ఒక కవిగా నన్ను మళ్ళించి ఒక కవిత్వం చదివేలా చేసిన అన్నగారుకి ప్రత్యేక అభినందనలు. ఇప్పుడు ఒక చిన్న కవిత చదువుతాం. నేటి మనిషి. నేడు ఎదిగిన మనిషి నేటి మనుషులలో మానవత్వం వెతకడం లేదు. మనుషులమనే సమాజంలో మనిషిననే ఆలోచన మర్చిండు. కసితో ఎగిసిపడుతూ దుచ్చం చేస్తూ మారణ హోమం సృష్టిస్తుండు. అజ్ఞానం నుంచి విజ్ఞానం చూసిన, అంధకారం నుంచి వెలుగు జాడలు కనిపించిన మారే తత్వం రాలేదు. సంఘం అనే సమూహాన్ని మర్చి గ్రహణం పట్టిన పాముల చెరపిస్తూ నడిచే దారులలో నడవలేక నాశనమయ్యే వినాశకర మార్గాలు వెతుకుతుండు. పేరాస్య బతికే బతుకుకు అతిగా ఉత్సాహం చూపిస్తూ నిశీది నుంచి బయటికి రాని మృగమై నెత్తురు మింగే దేహ బలిలా హస్తదస్తులను చేస్తున్నాడు. స్వార్థాన్ని అధిగమించుకొని అజ్ఞానాన్ని తనలో కలుపుకొని శోభలో ఒంటరి నిరయంలో నివసిస్తుంది నేటి కొందరు మనుషులు నేడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తమ్ముడు. నిజంగా మనుషుల మనస్తత్వాన్ని, మనుషుల నైజాన్ని చాలా ఆవిష్కరించావు, చాలా చక్కగా ఆవిష్కరించావు. అభినందనలు నీకు. ఇప్పుడు నాగిళ్ళ రమేష్ ఉపాధ్యాయునిగా ఉంటూ ఏదో పాఠం చెప్పడం, జీతం తీసుకోవడంతో పరిమితం కాకుండా తను చదువు చెప్పే విద్యార్థుల చేత కూడా కవితా పాఠాలు చెప్పి వాళ్ళ చేత కవిత్వం రాయించి దాన్ని మినుగుర్లు పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. అలాగే ఉత్తరాసి పూల చెట్ల పేరుతో ఒక అద్భుతమైనటువంటి కవితా సంపుటిని కూడా ఇప్పటికే తీసుకొచ్చారు. మరి తమ్ముడు నాగిళ్ళ రమేష్ని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఒక మంచి కవిత చదివినిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. నేను సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండలంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నప్పుడు పాఠశాల ఆవరణంలో కానుగ చెట్టు కూలిపోతే రాసుకున్న కవిత. నేల మీది పచ్చబొట్టు, అది శృతిమెత్తని పద్యం నాకు. నా దేహపు తిథికి 10 ఏళ్ళు ప్రాణములు దిన జీవతరువు ఆ కానుగ చెట్టు. చెట్టంటే చెట్టు కాదు, మా బడి చిలుకలకు మధువును తాపిన అమ్మ. నిలువ నిట్టాడు లేని యాళ్ళ
వంట తల్లులకు నీడనిచ్చిన సాయమాను, మూలవాగు నొసటన పొడిచిన పచ్చబొట్టు, దగ్గరగా 40 ఏండ్ల సంధి మా మల్లయ్య సాదుకున్న పెద్ద కొడుకు, అలిసిన పోరుపాటలను నిద్రపుచ్చిన జొలపాట. ఇప్పుడు ఆ చెట్టే కూలిందంటే ఎంతన్న బాధ నాకు. అసలు చెట్టే ఒక చారిత్రక సాక్ష్యం. చెట్టులోని లోకం ఆవుసు లేని దేహమే. ఎక్కడైనా చెట్టంటే చెట్టే కాదు కదా, ఎక్కడికక్కడగా నిలబడ్డ తల్లి. అసలు చెట్టు కూలిపోవడం అంటే ఏమిటి? నువ్వు నేను స్వార్థంతో ముక్కలుగా రేపటిని కూల్చడమే కదా. ధన్యవాదాలు. స్వార్థం ఎంత చెడ్డదో అనేది మనకు చాలా చక్కగా వివరించాడు రమేష్. స్వార్థంతో కూడినటువంటి స్వభావం మరి ప్రతి ఒక్కరిని కూడా నాశనం చేస్తుందని చెప్పేసి మరి మంచి కవిత వినిపించాడు. అతనికి హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ, రహీముద్దీన్ గారు ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉన్నారు. మరి గతం ఎప్పుడో కవిత్వం రాసే వ్యక్తి కొన్ని కారణాల వల్ల ఆగిపోయి తిరిగి కొందరి ప్రోత్సాహం వల్ల మంచి కవిత్వం రాస్తూ ఉన్నారు. వారిని ఇప్పుడు ఒక కవిత చదివించాల్సిందిగా కోరుతాము. అందరికీ నమస్కారం. నేను చదవబోయే కవిత శీర్షిక మనస్సు గడియ తీసినప్పుడే. పోనీ నువ్వైనా మాట్లాడు, ఇద్దరి మధ్య ఈ మౌనం మరీ గడ్డగడుతున్నది. ఈ నిశ్శబ్దం చిక్కగా ఉక్కపోతగా ఉన్నది. గాలితో ఆకులు మాట్లాడుతున్నట్లు నువ్వైనా గలగలా మాట్లాడు. చినుకుల్లా పలకరించినప్పుడు ఎన్ని మేఘాలొస్తే మాత్రం ఏం లాభం? మాటలు కరువైన కాలం శుష్క ఎడారిగా మారిపోతున్నది. పక్కపక్కనే ఉండి ఏం లాభం? చెరువు ప్రపంచంలోకి జారిపోతున్నట్టుగా ఉంది. ఏ ఆరాటానికో నిచ్చెన వేస్తూ నిన్ను నేను, నన్ను నువ్వు పోగొట్టుకున్నట్టుగా ఉంది. అతిథుల కోసం హాల్లోకి వచ్చిన మాటలు వాళ్ళటు వెళ్ళగానే ఇటు గదుల్లోకి వెళ్ళడం మామూలైపోయింది. అతిథుల కోసం హాల్లోకి వచ్చిన మాటలు వాళ్ళటు వెళ్ళగానే ఇటు గదుల్లోకి వెళ్ళడం మామూలైపోయింది. ఎవరి కలల ముక్కలు వాళ్ళ మనసుకే గుచ్చుకుంటుంటే ఏ మెత్తని పరుపులు మాత్రం సుఖనిద్రను ఇవ్వగలవు? ఎవరి నుండి వారే దూరం అవుతున్న ఈ పరుగులో ఏ గమ్యానికి చేరుకుంటే మాత్రం ఏం మిగులుతుంది? చప్పట్లు కొట్టే మనవాళ్ళందరినీ లోయలోనే వదిలేసి ఏ గెలుపు శిఖరాలను అధిరోహిస్తే మాత్రం ఒంటరిగా ఏం చేస్తాం అక్కడ? దిగిరావడం మొదలు పెట్టాకే ఎదుగుదల మొదలైంది. ఇవ్వడమే తీసుకోవడం కన్నా చాలా బాగుంటుందని ఇప్పుడే తెలిసి వచ్చింది. మనసుకు బిగించుకున్న గడియ తీసినప్పుడే ఇద్దరి మధ్యన సంభాషణ మొదలవుతుంది. ఆ మాటల తడిలోనే బతుకు మళ్ళీ చిగురు దొరుకుతుంది. కవిత్వంలోనే ఒక గొప్ప జీవిత పాఠాన్ని చెప్పారు రహీముద్దీన్ గారు. నిజంగా దిగిరావడం మొదలయ్యాకే ఎదగడం మొదలైంది అంటారు. చాలా గొప్ప కవిత. నిజంగా మీరు త్వరలో ఒక మంచి పుస్తకాన్ని తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఇప్పుడు పేర్ల రాము పీజీ చదువుతున్నాడు. ఇతను మహాత్మా గాంధీ యూనివర్సిటీలో పీజీ చేస్తూ చాలా చాలా అద్భుతమైనటువంటి కవిత్వాన్ని రాస్తూ ఉన్నాడు. మరి రేపటి కాలానికి ఒక గొప్ప ప్రామిస్ ఈ కవిని నేను నమ్ముతూ ఉన్నాను. మరి రాముని కవిత చదివించాల్సిందిగా కోరుతా ఉన్నాను. నా కవిత పేరు వాళ్ళంతా ఇంద్రధనుసులు. ఆమెకు తన దుఃఖాన్ని వాక్యాలలో రాయమంటే అమితమైన ప్రేమ. కానీ ఆమె పెన్ను పట్టుకుంటే ఇంట్లోని కళ్ళు ఎర్రనైపోతాయి. ఆమెకు పాట పాడడం అంటే ఊపిరి పీల్చేంత ఇష్టం. కానీ ఆమె గొంతెత్తితే ఇంట్లో చేతులు ఆ గొంతును పిచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. ఆమెకి తెల్లటి పేజీ మీద జీవితాలకు రంగులద్దడం అంటే ప్రాణం. కానీ ఆ ఇంట్లో
ఆ ఇంట్లో వాళ్ళు ఆమె రంగులతే కళ్ళ మీద నల్లని రంగులు పోయడానికి వెనకాడబోరు. ఆమెకు లోకంలోని ప్రకృతిని దర్శించడం అంటే అత్యంత ఉత్సాహం. కానీ కాళ్ళు బయట పెట్ట ముందుకే మాటలతో కించపరుస్తుంటారు. ఆమెకు లోకాన్ని తన అందమైన లెన్స్ కెమెరాలతో ఫొటోస్ తీయడం అంటే కళ. కానీ ఇంట్లో వాళ్ళు ఆ కళలకు నిప్పు పెట్టకుండా ఉండలేకపోతున్నారు. కొందరు వాళ్ళలోని సృజనాత్మకమైన ఆలోచనని మూఢత్వం అనే సాంప్రదాయాల గుంజకు కట్టేశామని భ్రమపడుతుంటారు. పత్తి పువ్వుల్లాంటి ఆశలకు పురుగుల్లా పట్టి వేలాడుతూనే ఉంటారు. అయినా పిచ్చి గాని ఉరుము మెరవకుండా ఉండగలదా? గాలి చరించకుండా ఆగిపోగలదా? ఎన్నాళ్ళని ఇంద్రధనుసు రంగుల్ని కనపడకుండా దాయగలరు? ధన్యవాదాలు. అద్భుతం. చాలా అరచేయి అడ్డబెట్టి సూర్యోదయాన్ని ఆపలేము అనేది వాక్యం మనం విని ఉంటాం. మరి ఇంద్రధనస్సు రంగుల్ని కూడా మనం ఆపలేమని చెప్పేసి ఒక కొత్త కోణాన్ని ఒక మహిళా దృక్కోణం నుంచి చాలా చక్కని కవిత వినిపించారు. అభినందనలు మిత్రం. ఇంకా ఒక్కరు ఉన్నారు, దయచేసి ఒక ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి అబ్బాయి మొన్ననే ఇంటర్ కంప్లీట్ చేసుకున్నాడు, డిగ్రీ జాయిన్ అయినాడు. చాలా చక్కని కవిత్వం రాస్తూ ఉన్నాడు. మరి ఆ అబ్బాయి లిఖిత్ కుమార్ గోదాని కవిత చదివి వినిపించాల్సిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం. నా పేరు లిఖిత్ కుమార్ గోదా, ఖమ్మం నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఐఎంఏ తెలుగు చదువుతున్నాను. నా కవితా శీర్షిక కుట్టు యవసం. నా 7వ ఏట మా నాన్నకు మధుమేహం వచ్చి మహావృక్షం లాంటి నాన్న శరీరం తరుగుతున్నప్పుడు అమ్మ మా బతుకు మొక్కలను తన భుజాల ప్లేట్లో పెంచుకోవడం మొదలెట్టింది. మా బతుకు మొక్కలను పరమాన్నాలతో పండించడానికి అమ్మ కుట్టు మిషన్తో దోస్తీ కట్టింది. అప్పటి నుంచి మా ఇంట్లో అమ్మ నాన్నయ్య బరువు మోయడం, నాన్న అమ్మ ఇంటిని కాయడం, మా ఇద్దరి జీవితాలు కొత్త అవతారంతో వెలిగాయి. అందరి బాధ్యత తల్లిలాగే అమ్మకి కూడా సూర్యోదయం కంటే ముందే కనురెప్పల తలుపులు తెరుచుకుంటాయి. తలంటు స్నానం చేసుకొని తులసమ్మను పూజించడం అమ్మ రోజు విధి. దర్జీ అయిన అమ్మకి కత్తెర, సూది, దారం, కొలతల టేపు దేహంలో అవయవాలు, కుట్టు మిషను శరీరం. నాట్లు వేసేటప్పుడు భూదేవిని మొక్కుకునే హాలికునిలాగా పొద్దున్నే కుట్టు మిషన్ ఎక్కగానే మాకు అన్నం పెట్టే తల్లి నీకు వందనాలంటూ కుట్టు మిషన్ని ఆరాధ్య దైవంగా పంట పండించుకునే పైలా భావిస్తుంటే అమ్మ నుంచి పని గౌరవం మా గుండెల్లో మురుస్తుంది. డీజు ముక్కల సహాయం తీసుకోదు అసలు. అమ్మకి తన కుడి చేతి బొటనవేలి గోరే తన మార్కర్. ఉలి శిల్పి చేతిలో ఎలా ప్రేమతో ఒదిగిపోతుందో అమ్మ చేతిలో కత్తెర కూడా అంతే. చేతి కత్తెర అమ్మకు గాజు బొమ్మ లాంటిది. కింద పడిపోకుండా ఎంత జాగ్రత్త పడుతుందో. ఎప్పుడు మొండి వైఖరిగా వ్యవహరించే మా అన్నా తమ్ము లాంటి సూదిదారాలను చూసిన అమ్మకు విసుగసలు రాదెందుకు. తనకు మేమంటే ఎంతలాలను, తన కుట్టు మిషన్ అన్నా సూదిదారాలన్నా అంతే. అమ్మ సహనం సూదిదారాల గొడవ సద్దుమణిగేలా చేసినప్పుడే నాకు బోధపడుతుంది. హెడ్ చక్రానికి స్టాండ్ చక్రానికి తాడు నాగలి తొడిగి దుస్తులను సాగు చేస్తూ అమ్మ కుట్టు వ్యవసాయం చేస్తుంది. కొలతలంశం తీసుకోకుండా ప్రేమతో సూదికి దారానికి స్నేహం కలిపి మోడల్ డ్రెస్లను జాకెట్లను కుట్టేసి అందంగా ఒంటిని కప్పేస్తుంది. పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూర్చొని పనిచేసే అమ్మని చూస్తే తపస్సులా అనిపిస్తుంది అమ్మ పనితీరు. రాత్రిపూటే అన్నం మెతుకులు, మంచినీళ్లు అమ్మ ముఖాన్ని చూసేది. పొద్దంతా బట్టలోళ్ళు అమ్మను తినేస్తూ తాగేస్తారు కదా. శుభకార్యాలప్పుడు బ్లౌజుల సదనానికి రాత్రాకాశంలో నుండి రంగురంగుల చమ్కీలు కోసుకొచ్చి లైటింగ్ అమర్చుతుంది. అప్పుడప్పుడు అమ్మ వెంట నేను తమ్ముడు చమ్కీలను అమర్చేవాళ్ళం. ఎప్పుడు అది మా జీవితాలలో మిగిలిపోయే ఆత్మీయ అనుభూతి. ఎండాకాలంలో విరగ కాసిన మామిడి పళ్ళలా మా ఇల్లు చెట్టు నిండా గదుల కొమ్మలకి బట్టల మామిడి పళ్ళు ఉంటుంటాయి. మా జీవితాలు విరగపండి పువ్వులా విరబూసేది కూడా అప్పుడే. మరి పండుగైనా పబ్బమైనా పెళ్ళిళ్ళైనా పేరెంటాలైనా ఊరంతా అమ్మ కుట్టిన హరివిల్లులు ధరించి మురిసిపోతుంది. కానీ అమ్మకి మా బ్రతుకు మొక్కల బాధ్యత యాదొచ్చి ముక్క చీరలనే ముత్యాలుగా చేసుకుంటుంది. మేము ఇంగ్లీష్ మీడియం చదువులు చదవాలని, నలుగురిలో గొప్పగా నవ్వుతూ ఉండాలని వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళు వీళ్ళు చెప్పింది ఆలకించి అమ్మ తన కుట్టు వ్యవసాయాన్ని రాత్రి కూడా పండించడం మొదలెట్టింది. అప్పుడు నాకు 10 ఏళ్ళు. ఒక్కో రాత్రి అలసి వస్తే కుట్టు మిషనే అమ్మ నిద్రించే నవ్వారు మంచం అవుతుంటుంది.
కొన్ని కళ్ళకు అమ్మ కాయ కష్టం అత్యాశలాగా అర్థమవుతుంది, కానీ ఆ అత్యాశలో ఎంత గొప్ప బాధ్యత దాగుందో అది మా ముగ్గురికి ఎరుక. నిన్నటి వరకు అమ్మ మా కోసం కేవలం దర్జీ, ఈరోజు టైలరింగ్ మాస్టర్ అయింది. మాకు అమ్మ మాత్రమే కాదు, బాధ్యతలు చూసే నాన్న కూడా. ధన్యవాదాలు. కుట్టు వ్యవసాయం అనడమే అసలైనటువంటి, అందులోనే ఒక గొప్ప కవిత్వం ఉంది. మరి వాళ్ళమ్మ కష్టాన్ని చూసి ఆ కష్టాన్ని ఒక గొప్ప వ్యవసాయంగా వర్ణించినటువంటి బాలకవి అందమ్మా, యువకవి అందమ్మా మరి లిఖిత్ కుమార్ గోదాకి హృదయపూర్వకంగా ఆలింగనాలు, అభినందనలు. ముందు ముందు మరింత మంచి కవిత్వం రాసి ముందుకెళ్ళాలని కోరుకున్నాను. ఇంతటితో ఈ కవి సమ్మేళనాన్ని ముగిస్తున్నాం. ఇంకో 4 మిగిలి ఉన్నారు, పెద్దలు వచ్చారు కాబట్టి ఆఫ్టర్ దట్ ప్రోగ్రామ్ అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ సెషన్ని మొదలు పెట్టాల్సిందిగా. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు కొత్తపల్లి సురేష్ బాబులికి. వేదిక ముందు అతిరథ మహారథులైన అతిథులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారి ఆశీస్సులన్నీ కూడా కవిమిత్రులందరికీ ఉంటాయని కూడా భావిస్తున్నాం. యువ కవులకు వారిచ్చే ప్రోత్సాహం ఎంతో గొప్పది. ఇప్పుడు సమయాభావం వల్ల ఈరోజు వెన్నెల సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త నిర్వహణలో ఉత్తమ సినీ గేయ సవ్యసాచి జాతీయ పురస్కారాన్ని అందుకోబోతున్న మౌనశ్రీ మల్లిక్ గారిపై ఒక ఏవీని తయారు చేశాం. ఆ ఏవీని దయచేసి అందరూ కూడా చూసిన తర్వాత ప్రధాన కార్యక్రమం మొదలవుతుంది. కవిమిత్రులందరికీ కూడా ఆత్మీయ సత్కారం ఉంది. అతిథులందరి చేత అందరూ కూడా ఉండాల్సిందిగా కోరుతున్నాం. కవిత్వం చదివిన వాళ్ళు, చదవబోతున్న వాళ్ళు. ఇప్పుడు ఏవి మిత్రులందరూ కూర్చోండి దయచేసి, వెనకాలందరూ. శ్రీ మౌనశ్రీ మల్లిక్ గారు టీవీ రంగంలోనూ సినిమా రంగంలోనూ చేసినటువంటి అద్భుతమైనటువంటి పాటల క్షేత్రానికి సంబంధించిన ఏవి ఇది. ఒక్క నిమిషం.